ఈరోజు I want to talk about how to escape attacks. చాలాసార్లు మనం దొరికిపోతాం, చాలా విషయాల్లో ఇబ్బంది పడిపోతాం, కొన్ని చెప్పకుండా వస్తాయి, రైట్? బట్ బైబిల్లో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హౌ ఎస్కేప్ అటాక్స్. కొన్ని దాడులను తప్పించుకోవచ్చు, దేవుడు చెప్తాడు. అయితే శిష్యుల యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? వాళ్ళందరికీ వాళ్ళ దాడి ఎప్పుడు వస్తుందో తెలుసు, అవునా కదా? యేసయ్యకి అతని మీదకి వచ్చే దాడి తెలుసా తెలీదా? తెలుసు. ఆయన దానికి సిద్ధపడ్డాడా లేదా? తన శిష్యులు కూడా సిద్ధపరిచారు, కానీ వారు సిద్ధపడ్డారా? వారి శిష్యులు సిద్ధపడ్డారు, ఆయన సిద్ధపడ్డాడు. అంటే ఆయన చిత్తం ఏంటి? ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు సిద్ధపడాలా లేదా? కొన్ని వెళ్ళాలంటే తెలిసి వెళ్దాం, కొన్ని తప్పించుకుందాం. ఆయన సమయానికి ముందు కూడా దాడి చేద్దాం అనుకున్నారు, ఆయన తప్పించుకున్నాడా లేదా? తప్పించుకున్నాడు. సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. పేతురు కూడా అదే అంటాడు, పౌలు అదే అంటాడు, శిష్యులందరూ కూడా. నీ సమయం వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన పని పూర్తి చేశాక వెళ్తే బాగుంటుందా, పూర్తి చేయకుండా వెళ్తే బాగుంటుందా? ఆయన చిత్తం ఏంటి? పూర్తి చేసి వెళ్ళాలన్నా, పూర్తి చేయకుండా వెళ్ళాలన్నా? దట్స్ హిస్ విల్. నీ చిత్తము పరలోకము నెరవేర్చున్నట్లు భూమి యందు. పరలోకంలో దాడులు ఉంటాయా? ఉండవు. అది ఆయన చిత్తం. అది మారుతుందా? నో. లెట్ us స్టడీ సమ్ థింగ్స్. నెంబర్ 1, ఎలా తప్పించుకోవచ్చు? అందరూ చెప్పండి, దాడులను ఎలా తప్పించుకోవాలా అనండి. బైబిల్లో కొన్ని ఉన్నాయి. ఈరోజు ఎలా తప్పించుకోవాలా దాడులు అనేది చూద్దాం. మొదటగా, pursuing your God given goal. Pursuing your God given goal. మన గురి వద్దుకే పరిగెత్తుట. ఏంటిది? మొదటిది మన గురి వద్దకు. అంటే దేవుడు తన వాక్యమును తన విశ్వాసులకు గురిస్తాడు. గాడ్ గివ్స్ ఏ గోల్. గోల్ అంటే గురి అన్నమాట. తన విశ్వాసులకు ఏమిస్తాడో ఒక గురి ఇస్తాడు. ఆ గురిని దేవుని గురియే నా గురి అని శరీరరీతిగా కూడా నీ జీవితాన్ని దాని తట్టు తిప్పుకొని దానికి అనుకూలంగా నువ్వు వెళ్తున్నావు అనుకోండి, నీవు నీ సమయం వచ్చే వరకు నువ్వు దాడులను ఏం చేయొచ్చు? పౌలు భక్తుడు ఇచ్చేటువంటి కొన్ని సాక్ష్యాలు చూద్దాం. 2 కొరింథీయులు 4:9. తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. రైట్. ఎప్పుడైతే ఒక గురి కలిగి వెళ్తావో, నీవు తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించి వారము కాము. సో వెన్ యు ఆర్ హ్యావింగ్ ఎ గోల్, ఒక గురి, దేవుడు ఒక గురి చెప్పడు. దేవుడు చెప్పాడు ఆ ఊరు వెళ్ళు అని. ఆ ఊరు వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్ జర్నీ సేఫ్. మధ్యలో ఎవరు ఏం చేద్దాం అనుకున్నా నువ్వు సేఫ్. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? చూడండి, యేసుప్రభు వారు పడవలో వెళ్తున్నప్పుడు ఒక మాట అన్నారు శిష్యులతోటి, మనము అద్దరికి వెళ్దాము అన్నారు. ఏమన్నారు? లెట్స్ గో టు ద అదర్ సైడ్ అని ఆయన అన్నాడు నోటితోటి. అన్నప్పుడు ఆయన ఏం చేశాడు? అని వెళ్ళి పడుకున్నాడు. ఏమొచ్చింది అప్పుడు? ఓడలో తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చిపోయి మామూలు తుఫానా? నిండిపోతుంది లోపల. ఇప్పుడు జాలర్లకు తుఫాన్ తెలుసు, కొంతవరకు తట్టుకోగలరు. జాలర్లే మొత్తం, అందులో ఎక్కువ శాతం జాలర్లే గజ ఉణుకుపోతున్నారంటే అర్థం ఏంటి? మునిగిపోయే ఛాన్స్ ఉంది అని. అప్పుడు ఆయన లేచి యేసుప్రభు వారు లేపుతారు, అయ్యా లెగండి, ఏంటిది నశించిపోతున్నావు, ఇదేమన్నా నిద్ర? ఓడ మునిగిపోయి ఎంత తుఫాను వచ్చి చచ్చిపోతుంటే నిద్ర ఏంటి అంటారు. అప్పుడు ఆయన లేచి గర్దిస్తాడు. ఏమని? అల్ప విశ్వాసులారా, నేను మీ ఓడలో ఉన్నాను, పైగా మనం ఎక్కడికి వెళ్తున్నాము? అద్దరికి. అక్కడికి వెళ్తున్నానని నేను చెప్పిన తర్వాత ఈ యాత్రలో ఏ తుఫాను నిన్ను ఆపలేదు. సో యూ క్యాన్ సర్వైవ్ అండ్ అటాక్ వెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ గోల్. దేవుడు ఇచ్చిన గమ్యం వైపు వెళ్తున్నావంటే నిన్ను ఏది ఆపలేదు, ముంచలేదు, నాశనము చేయలేదు. అందుకే అంటున్నాడు, పడద్రోయబడినను నశించువారము కాము. ఇది ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము. చూడండి, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము. నీవు గనక ఒక గురి వద్దకు వెళ్తున్నావు అనుకోండి. పౌల్ని జైలు వేసేశారు. ఏమైపోయాయి జైలు పునాదులు? తలుపులు తెరిచిపోయాయి. పేతురుని వేసేశారు జైల్లో. ఏమైపోయింది? తలుపు తెరిపోయింది. ఏమైపోయాయి? సంఖ్యలు తెరిగిపోయి. ఇఫ్ యు ఆర్ ఫర్ ఏ గోల్ యూ కెనాట్ బి స్టక్. యూ నీడ్ టు హ్యావ్ ఏ గోల్. ఓకే, మొదట ఏ రాజ్యం వెతకాలంట? ఈ లోకరాజ్యం కూడా వెతకాల. అయితే మొదట, అంటే ఇది వెతకొద్దు అంటలేదు, మొదట ఇది వెతుకు, తర్వాత ఇవన్నీ అనుగ్రహం పడతాయండి. అంటే ఇవన్నీ ఉండి ఇది లేకపోతే ఉపయోగం ఉండదంట. సో హ్యావ్ ఎ గోల్ ఫర్ యువర్ లైఫ్. అప్పుడు ఆ చదువు వస్తుంది, ఆ ఉద్యోగం వస్తుంది, ఆ డబ్బు వస్తుంది, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, రైట్? ఎటుపోయి నన్ను శ్రమపడుచు నన్ను ఇరికింపబడు వారము కాము. అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము.
అపాయంలో ఉన్నారు, ఏదో ఒక ఉపాయం వస్తుందంట. సంథింగ్ ఎల్స్ విల్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక్కొక్కసారి కష్టాలు ఉన్నా కూడా పరిశుద్ధాత్ముడు చెప్తాడు పౌల్కి. ఒక ప్రవక్త వచ్చాడు, అగాబాస్ వచ్చి అన్ని కట్టేసుకొని నేను ఇలా కట్టేస్తారు అక్కడ వెళ్ళొద్దంటే అందరూ ఏడుస్తారు, అయినా ఆయన వెళ్ళిపోతాడు. అంటే పౌలికి తెలిసి వెళ్తున్నాడా యెరూషలేముకి కట్టేస్తారని? తెలియక వెళ్తున్నాడా? తెలిసే వెళ్తున్నాడు. సమ్ టైమ్స్ కొన్ని తెలియకుండా వస్తాయి, కొన్ని తెలిసే వస్తాయి. బట్ అట్లీస్ట్ తెలుసుకునే అవకాశము ఎంతమంది కల్పిద్దాం అనుకుంటున్నారో తెలుసుకునే అవకాశము మీకు మీ కుటుంబానికి. ఎంతమంది తెలిసితే హ్యాండిల్ చేయడం ఈజీయా, తెలియకపోతే హ్యాండిల్ చేయడం ఈజీయా? తెలిస్తేనే హ్యాండిల్ చేయడం ఈజీ. సో యూ క్యాన్ ప్రే దట్ ప్రేయర్. ఒక గురి గనక ఉంటే అపాయంలో ఉండను, కేవలము ఉపాయం లేని వారం కామంటున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. ఐ కెన్ హ్యాండిల్ దస్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయిందనమాట. మామూలుగా అందరూ చనిపోయారు, అందరికి ఇది జరిగింది, అందరికి అది పోయింది, ఇది పోయింది, నాకు పోయినా తిరిగి వచ్చేస్తుంది. రాళ్ళతో కొట్టి చంపేశారు, అయినా నా శరీరం నాకు వచ్చేసింది. పాము కాటేసింది, అయినా విషం ఎక్కలేదు. అంటే ఎక్కడికి వెళ్తున్నాడు? గురి వద్దకు. దేవుని చిత్తంలో ఉన్నాడు. హీఈస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. అందరూ దేవుని చిత్తం అనండి. హీఈస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పాడు, పౌలా నువ్వేం భయపడక, నువ్వు రోమా దేశం వెళ్ళాలా, అక్కడ కూడా నువ్వు సాక్ష్యం ఇవ్వాలా. ఈ మధ్యలో వాడు ఇరిగిపోయిందా? అతనితో పాటు అందరూ కాపాడబడ్డారా లేదా? ఎస్, ఆల్ సౌల్స్ అందరూ లొంగిపోయారు. గిప్టెన్ మొత్తం అక్కడ ఏమనుకున్నావు, అతను ఎలాగా వీళ్ళందరూ చెదిరిపోయేటట్టున్నారు, చంపేద్దాం అనుకున్నారు. కానీ పౌలుని బతకనివ్వాలనే విషయమై ఆ 250 మందిని కాపాడారంట. చూసారా? ఇఫ్ యూ హ్యావ్ ఎ గోల్, నీ గురి ఉంటే ఆ చంపేద్దాం అనుకునే వాళ్ళు, ఆ ఉపద్రవము నీతో పాటు నీ ప్రజలు కాపాడబడతారు. అందుకే అంటాడు నీవు లోకానికి. ఇప్పుడు ఆ ఓడకి ఎవరు వెలుగు? పౌలు. హీ వాజ్ ద లైట్ ఇన్ దట్ షిప్. వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళారు, ఒక దీవికి వెళ్ళారు, ఆ దీవిలో మారారు. గురి అనండి. సో ఎ గోల్ ఈజ్ వెరీ పవర్ఫుల్ టు ఎస్కేప్ అటాక్స్. ఒక గురి నిన్ను అనేక దాడుల నుంచి తప్పిస్తుందని చెప్పండి పక్కోళ్ళకి. మళ్ళీ చెప్పండి, దేవుడి నుంచి నువ్వు పొందుకున్న గురి అనేక దాడుల నుంచి తప్పిస్తుంది అన్నాడు. దిస్ ఈజ్ మోర్ దాన్ ఎ ప్రాఫెసీ. ఓకే, సో లీజా, ఈ రోజు నుంచి మీరు దేవుని వాక్యములో ఎదగాల, దేవుని చిత్తము నా గురి అనుకుంటున్నారు కాబట్టి ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరుక్కోకుండా ఉందురుగాక. ఎంత అపాయంలో ఉన్నను ఉపాయము లేకుండా ఉండకూడదు. ఏమైనానండి, ఏదో ఒక ఉపాయం వస్తుంది. అరే డబ్బులు లేవా, అరే ఇదా సమ్ ప్లాన్ ఫర్ యూ టు ఎస్కేప్. 9, తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము. ప్రతి కష్టంలో ఒక మంచి దిక్కు మీకు కలుగును గాక. అంటే ఇప్పుడు ఎవరైనా తవ్వుతున్నారు అనుకో, చూసుకుంటాడా ప్లాన్, రోడ్డు చూసుకుంటాడా, మ్యాప్? చెప్పండి, వరిగా ఏది దొరికితే వెళ్ళిపోతారు. అంటే దేవుని గురిలో ఉండి నేను ఏమన్నా తవ్వుతున్నారు అనుకో, చక్కగా మ్యాప్ కనబడుతుంది, దాన్ని తప్పించుకునే మార్గం. యూ కెన్ ఎస్కేప్ ఆ మరణకరమైన రోగము, ఆ అప్పు, ఆ బాధ, ఆ వేదన, ఆ డివోర్స్ నుంచి, ఆ మహాగండము నుంచి నీవు తప్పించుకొని మార్గము నీకు కనబడును గాక. ఆ టెన్షన్లో కనబడదు, ఎటు పడతాడు మారిపోతూ ఉంటాం. బట్ గాడ్ సేస్ ఇఫ్ యు ఆర్ ఇన్ మై గోల్ ఐ విల్ క్లియర్లీ షో యూ ద ఎస్కేప్ రూట్. సంబడి ఈజ్ ఎస్కేపింగ్ అవుట్ ఆఫ్ ద స్ట్రక్ జోన్ దట్ యు ఆర్ ఇన్. స్ట్రక్ ఎవరైతే ఆర్థిక సమస్యల్లో, అప్పుల్లో, బాధల్లో, పాపములో, ఏ అవమానములో, నిందల్లో, ఊబిలో, రకరకాల ఇబ్బందుల్లో, ఇతరులతో పెట్టే ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారో, దేవుడు మిమ్మలను మంచి దిక్కు చూపించి విడిపించును గాక. పడద్రోయబడినను నశించు వారము కాము. అయిపోయింది నీ పని, అయిపోయింది వీడి పని అయిపోయింది, వాడి పని అయిపోయింది అనుకుంటే ఏదో చేసేస్తారు, నీ మీద నిందేసేస్తారు. బట్ ఫినిష్. గోల్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎ గోల్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13-14. ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 13-14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. నేను ఇంకా వాడిది గతంలో నేను ఎటువంటి వాడినో, నా బ్యాక్గ్రౌండ్ ఎటువంటిదో, నేను ఏం చేశానో, ఎవరు నాకేం చేశారో నాకు అంత అనవసరం. ఇప్పుడు నేను క్రీస్తుని తెలుసుకున్నాను, ఆయన గురేంటో తెలుసుకున్నాను, ఆయన పిలుపు ఏంటో తెలుసుకున్నాను. కాబట్టి నేను ఆ పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి వద్దకు పరిగెడుతున్నాడు. హీఈస్ రన్నింగ్ దిస్ మ్యాన్. ఈ మధ్యలో అతన్ని ఇబ్బంది పెడదామన్నా, ఇరికిద్దామన్నా, ధ్వంసం చేద్దామన్నా ఏమీ జరగట్లేదు. విజయవంతంగా వెళ్ళిపోతుంది. అన్ని ఆయుధాలు ఫెయిల్ అయిపోతున్నాయి. ఈ రోజు నుంచి మీరందరూ మీ ప్రత్యేకమైన, మీ పట్ల, మీ భార్య, మీ పిల్లలు, మీ భర్త పట్ల దేవుని చిత్తం ప్రత్యేకంగా తెలుసుకుందురు గాక. అయ్యా నాలోంచి మత్సరము, కలహము నా నుంచి తీసివేయి నాయన. ఎస్ లార్డ్,
అయా దర్శనము కలిగి ఉండి ముందుకెళ్ళిపోయేటువంటి విశ్వాసిగా నన్ను చేయి నాయన. ఎస్ లార్డ్, లెట్ మీ బి ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ హూ ఈస్ అవేక్. లెట్ మీ లిసన్ టు ద వాచ్మ్యాన్ అండ్ మెండ్ మై లైఫ్. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే, ఆమేన్.